హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రాఖీ శుభాకాంక్షలు. ఈరోజైతే రాఖీ అని నేను మా డాడీ కొనుక్కొచ్చుకున్నాం రాఖీలన్నీ. అంటే నిన్న అన్నయ్య వాళ్ళని ఇంటికి వచ్చేటప్పుడు అంటే మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు వచ్చినప్పుడు మన వాళ్ళ ఇంటికి పోతే వచ్చేటప్పుడు ఇవన్నీ కొని వచ్చాను, చూపిస్తాను, చూసేసాను. ఫస్ట్ అయితే ఒక్కొక్క చోట బస్ స్టాండ్ కాడ ఇదనమాట ముందుగా. కానీ బస్ స్టాండ్ కాడ ఇది కొన్నా, ఒక లాలీపాప్ కొన్నా, ఒక ఇదేమో మా అక్కది అన్నమాట, ఇదేమో నాది. అంటే ఒక్కటి తిన్నా నేను, అంటే ఇది ఒకటి తిన్నా, ఇదేమో మా అక్క ఉంచుకోవాలి, ఇదేమో మా అక్క తిన్నది, ఇది మా అక్క తినలేదు, ఇది తిన్నది అనమాట. గిఫ్ట్ కూడా వచ్చింది. దీంట్లో ఇలా గిఫ్ట్ వస్తాయి కదా ఫ్రెండ్స్. మేమైతే గంట సేపు లేవడం ఫ్రెండ్స్. ఎవరెవరంటే నేను, మా డాడీ, మా అక్క, ఇంకా మా మమ్మీ, ఇంకా మా పెద్ద మమ్మీ, ఇంకా మా పెద్దమ్మ. ఇదే పెద్దమ్మ అనమాట. నాకు ఇవి అరతారకు వచ్చినాం మేము ఇప్పుడే. అంటే నేను సాయంత్రం వస్తాయి ఫ్రెండ్స్. సాయంత్రం వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడే నేను లేస్తాం ఫ్రెండ్స్. సాయంత్రం వచ్చేసి ఇక్కడ అసలు టీవీ తీసుకోపోలేము మేమైతే ఫ్రెండ్స్. ఈరోజు తీసుకోపోతారేమో. నేను ఈరోజు లేచి టీవీ పెడతా ఫ్రెండ్స్ లేవగానే. కానీ ఇప్పుడు పెట్టట్లేదు, ఎందుకంటే టీవీకి ఛార్జర్ పెట్టాడు. నిన్న టీవీ రావట్లేదు అంటే ఛార్జర్ పెట్టాడు టీవీ. ఇది తెలుసు కదా ఫ్రెండ్స్, తెలుసు ఫ్రెండ్స్కి. విద్యుత్ ఒకటే పైకి లేస్తాయి, కానీ కవర్లు ఉన్నప్పుడు రాదు. అయితే మేము బస్ స్టాండ్ గంటసేపు నిలబడ్డా. మా అన్నయ్య కూడా, అంటే పెద్ద అన్నయ్య కాదు, చిన్నయ్య, అశోకన్న వాళ్ళ తమ్ముడు. అయితే మా అన్నయ్య వాళ్ళ కొడుకుని చూపించింది కదా ఫ్రెండ్స్, చిన్న బాబు పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా ఫ్రెండ్స్. అయినా మా అన్నయ్య వాళ్ళ కొడుకు. అండ్ మా ఫ్యామిలీనే, కానీ ఫ్యామిలీ వేరే ఉంది. మా డాడీకి ఏం బాబాయ్, నేనేమో వాళ్ళ డాడీ పెదనాన్న అని పిలుస్తాం అంతే. కానీ మా డాడీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మా డాడీ ఫస్ట్ పుట్టింది ఎవరంటే ఇంకా మా తాతయ్య తక్కి మా నాన్నమ్మ తక్కి మా చిన్నక్క. మా చిన్నక్క కాదు ఫ్రెండ్స్, పెద్దక్క తత్కి చిన్నక్క తత్కి నర్సైపోయారు తత్కి. లాస్ట్కి మా డాడీ ఉంటుంది ఫ్రెండ్స్. అది 6 members ఫ్రెండ్స్ టోటల్. వాళ్ళకి పాక ఎట్లా సరిపోతుందో 6 members. మేమైతే ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే గంట సేపు నిలబడ్డాం కదా, దానికి ఒక బస్సు వచ్చింది కాబట్టి మా అక్కనేమో ఒక ఆంటీ కూర్చోబెట్టుకుంది, నన్నేమో ఒక అక్క కూర్చోబెట్టుకుంది ఫ్రెండ్స్. బాగుంది కదా ఐడియా. ఇప్పుడైతే నేను చూసేసాను. నాకేదో టికెట్ లేదన్నమాట. టికెట్ వచ్చేపోయి వెళ్ళొచ్చు, హాల్ టికెట్ లాగా వస్తుంది. చూసారు కదా ఎలా బాగుందో. పెద్ద రాఖీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ నుంచి ఈ దాకా పెద్ద రాఖీ గుడ్డబడ్డ చూడండి ఫ్రెండ్స్. అది ఊడిపోతుంది. సరే ఫ్రెండ్స్, నేను దీన్ని దమ్ డాష్ చేస్తాను, ఎందుకంటే ఇది ఊడిపోతుంది. ఊడిపోయాడు ఫ్రెండ్స్.
కట్టేసి నాకేది కట్టుతున్నాను ఫ్రెండ్స్. కట్టే ఏమైంది మళ్ళీ కుదిరా? అయ్యో ఒకవైపు ఇంకోవైపు లేదు. అది లోటస్ అట్లా తీస్తారు. ఇది నిత్యం ఉంచడం కట్టలే. ఓకే నాకైతే కట్టలేదు. ఒకవైపే చూడండి. వద్దులే అంటే పెట్టేస్తుంది. అమ్మ అది కవర్లు ఉంటే రాదమ్మ రాత. ఇది ఇప్పుడు పైన సెట్ చేసుకోవాలా? నీ మ్యాక్స్ డే వేస్తా అంతేగా ఫ్రెండ్స్. మ్యాక్స్ డే వేస్తాను నేను కాదు. ఇది వైట్ వేస్తా నేను. నీకు వైట్ ఉండదులే ఆవిడ పిల్లలు కదా. అయినా నా లంగావని ఇలా వైట్ లేదు అందులో. అది నారాయణ పట్టు గ్రీన్. అది గ్రీన్ నారాయణ పట్టు గ్రీనా? అమ్మ నాకు గ్రీన్ డ్రెస్ ఉంది, పాయింట్ ఉంది, అది వేసుకుంటా. అది నీకాడ డాడీ కొని ఇచ్చిండు, అది వేసుకో. అదే నీ బర్త్డేకి కొన్నాడుగా, అదే రెడ్ కలర్ శారీ, అది కట్టుకో బాగుంటాం. ఎందుకంటే ఫ్రెండ్ నాకు రెడ్ కలర్ పంచ ఉంది ఫ్రెండ్స్. కృష్ణాష్టమికి వేసుకుంటే కట్టుంది. అయితే ధోతి స్టైలే చూడాలి. చూసారు ఫ్రెండ్స్, ఇదైతే 2. ఇదైతే మా మామయ్య కోసం తీసుకుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇది ఎవరి కోసం తీసుకున్నా? ఇదేమో మా డాడీ తీసుకోబట్టే తీసుకుంది. అంతే ఫ్రెండ్స్, బాయ్. కాకుండా అది ఏమో ఫ్రెండ్షిప్ బ్యాట్స్ లాగునే. ఎవరికి కడతావు చూద్దాం. మమ్మీ ఎవరికి కడతావే? ఈ ఫ్రెండ్షిప్ బ్యాట్స్ లాగునే ఎవరికి కడతావు? నీకు తమ్ముళ్ళు లేడా? నీ తమ్ముళ్ళకి కట్టుకో. మరి మామయ్య అంటే ఇక ఆయన కూడా ఎక్కువ పోతాడు. నువ్వు నాకు తీసుకుపోవాలి. ఇది వస్తాను ఎమ్మటే. మా డాడీ పోతే ఆడికే పోతా. నాకు ఉత్తరా రావట్లేదు, ఖరాబ్ అయింది చూడు. ఉత్తరా రావట్లేదు. ఎందుకు తిప్పుతావమ్మా నువ్వు? రక్షాబంధన్ రోజే గొడవబెడుతున్నావు. ఆగు. ఇదైతే రెసి బ్యాగ్స్ లాగునే ఎవరికో పడుతుందంటే ఇష్టం వచ్చిన వాళ్ళకి కట్టుకోండి. ఇదైతే ఇంకొకటి అవుతుంది ఫ్రెండ్స్. అది చూసేస్తే హ్యాపీగా హ్యాపీ స్వీట్ బాక్స్. ఎందుకంటే నాకు మేము సూర్యాపేటలో ఉందాం అనుకుంటున్నాం, కానీ